మార్చి 23, 2026 సోమవారం దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తిథి పంచమి, సాయంత్రం 6:30 గంటల వరకు, తరువాత షష్ఠి. నక్షత్రం కృత్తిక, రాత్రి 8:49 వరకు, తదుపరి రోహిణి. సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలు: విజయవాడ ఉదయం 6:09, సాయంత్రం 6:19. హైదరాబాద్ ఉదయం 6:18, సాయంత్రం 6:28. రాశులు యోగం: సూర్యరాశి మీనం, చంద్రరాశి వృషభం. యోగం విష్కుంభ యోగం, మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి ప్రీతి యోగం. కరణం భవ ఉదయం 7:56 వరకు, బాలవ సాయంత్రం 6:38 వరకు, కౌలవ తెల్లవారుజామున 5:21 వరకు. ఆ తర్వాత తైతిల. శుభ సమయాలు: ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 6:37 నుంచి 8:05 వరకు. అభిజిత్ ముహూర్తం 11:50 నుంచి 12:38. శుభ అశుభ సమయాలు: వధ్యం ఉదయం 9:46 నుంచి 11:14. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుంచి 1:27. మధ్యాహ్నం 3:04 నుంచి 3:58. రాహుకాలం ఉదయం 7:41 నుంచి 9:12. గుళిక కాలం మధ్యాహ్నం 1:45 నుంచి 3:16. యమగండం ఉదయం 10:43 నుంచి 12:14. ప్రయాణ సూచన: ఈ రోజు తూర్పు దిశలో ప్రయాణం చేయడం అనుకూలం కాదు. వైదిక కాల విభజన: ప్రాతకాలం 6:09 నుంచి 8:35. సంగమం 8:35 నుంచి 11:01. మధ్యాహ్నం 11:01 నుంచి 1:27. అపరాహ్నం 1:27 నుంచి 3:53. సాయంత్రం 3:53 నుంచి 6:19. ప్రదోషకాలం 6:19 నుంచి 8:41. రాత్రికాలం 8:41 నుంచి 11:50. నిషేధి 11:50 నుంచి 12:37. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:34 నుంచి 5:21. మార్చి 23, 2026 సోమవారం. రాశి ఫలాలు: మేషం. ఈ రోజు ఆర్థికంగా కొంత ఒత్తిడి అనిపించవచ్చు. రావాల్సిన డబ్బులు ఆలస్యమవుతాయి, ఖర్చులు పెరుగుతాయి, పనుల్లో శ్రమ ఎక్కువగా పట్టాల్సి వస్తుంది. అప్పుల విషయాల్లో ముందడుగు పడకపోవచ్చు. ఉద్యోగంలో మార్పుల సూచనలు కనిపిస్తున్నాయి. ఇతరులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. శాంతంగా వ్యవహరించడం మంచిది. వృషభం. స్థిరాస్తి వ్యవహారాల్లో మంచి లాభాలు దక్కే సూచనలున్నాయి. దూర ప్రయాణాలు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల అనుకూలత లభించి ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తాయి. మీ సొంత నిర్ణయాలు ఈ రోజు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలతో సందడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొని గౌరవం పొందుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కనిపిస్తాయి. పనులు సమయానికి పూర్తవుతాయి. కర్కాటకం. అన్ని వైపుల నుంచి ఆదాయం వచ్చే సూచనలున్నాయి. మీకు ఇబ్బంది కలిగించిన సమస్యలు తొలగిపోతాయి. విలువైన వస్తువులు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పనులు ప్లాన్ ప్రకారం పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు మొదలవుతాయి. సింహం. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా వాటిని నిర్వహించడంలో కొంత ఇబ్బంది పడవచ్చు. ఇంటి వాతావరణం కొంచెం టెన్షన్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఫలితాలు ఆలస్యం రావచ్చు. పిల్లల చదువు, కెరీర్ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కన్య. ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వాహనం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థిక ఒత్తిడి ఉన్నా అవసరాలు సజావుగా నెరవేరుతాయి. ఆస్తి సమస్యలు పరిష్కారం దిశగా కదులుతాయి. తుల. పాత మిత్రులతో ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తోంది. కుటుంబ విషయాల్లో మీ ఆలోచనలు అమల్లోకి వస్తాయి. పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృశ్చికం. ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఖర్చులకు సరిపడా ఆదాయం ఉంటుంది. పనులు కొంచెం నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ధనస్సు. ఉద్యోగ ప్రయత్నాల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు అలసటను పెంచొచ్చు. పనులు నెమ్మదిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. మకరం. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగపడతాయి. పనులు ఆలస్యంగా అయినా పూర్తవుతాయి. దూర ప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు వస్తాయి. పిల్లల విద్య విషయంలో శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపార విస్తరణలో కొంత నిరాశ ఎదురవ్వచ్చు. కుంభం. చిన్నపాటి అడ్డంకులు పనుల్లో ఎదురవుతాయి. బంధువులతో స్వల్ప విభేదాలు రావచ్చు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో భాగస్వామ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో పనులు నెమ్మదిగా సాగుతాయి. మీనం. పాత మిత్రులతో కలిసి సంతోషకర సమయం గడుపుతారు. మీరు చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలుంటాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.